వింధ్య పర్వతం గర్వంగా ఆకాశాన్ని తాకుతూ తన వైభవంతో నిలబడిన పవిత్ర సమయం. ఆ సమయంలో నారద మహర్షి పర్యటిస్తూ మేరు పర్వతమే అత్యున్నతమైనదని పలికారు. ఆ మాటలు వింధ్యుని మనసులో తీవ్రమైన అసంతృప్తిని, ఆలోచనను రగిలించాయి. తన ఆధిక్యాన్ని నిరూపించుకునేందుకు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని వింధ్యుడు నిశ్చయించుకున్నాడు. నర్మదా నదీ తీరంలో పవిత్రమైన మట్టితో స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. పవిత్రమైన నర్మదా నదీ జలాలతో తయారైన ఆ మట్టి శివలింగం అద్భుతమైన దివ్య కాంతితో శోభిల్లుతోంది. ఓంకార ఆకారంలో జ్యామితిని నిర్మించి అత్యంత కఠోర తపస్సుకు ఉపక్రమించాడు. ఋతువులు మారుతున్నా, ప్రకృతి వణికిస్తున్నా వింధ్యుని ధ్యానం ఏమాత్రం చెదరలేదు. అతని నిశ్చలమైన భక్తి ప్రకంపనలు సమస్త భూమండలాన్ని మరియు స్వర్గాన్ని తాకాయి. నిర్విరామ తపస్సుతో విశ్వమంతా ఓంకారనాదంతో ప్రతిధ్వనించింది. అంతటా ఆకాశం చీల్చుకుని ఒక అద్భుతమైన దివ్య కాంతి భూమిపైకి ప్రవహించింది. సకల లోకాలకు ఆరాధ్యుడైన పరమశివుడు అత్యంత తేజస్సుతో సాక్షాత్కరించాడు. శివుని దివ్య రూపాన్ని చూసి వింధ్యుని మనసు ఆనందంతో నిండిపోయింది. తన గర్వాన్ని వీడి శివుని పాదాలపై పడి భక్తితో సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవతలందరూ అక్కడికి చేరుకుని శివుని ఆ పవిత్ర స్థలంలోనే ఉండమని ప్రార్థించారు. వారి భక్తికి మెచ్చిన పరమశివుడు తన అంగీకారాన్ని తెలిపాడు. ఆ అద్భుత క్షణంలో ఆ మట్టి శివలింగం 2 సమాన భాగాలుగా విడిపోయింది. ఒక భాగం పవిత్రమైన ఓంకారేశ్వరుడిగా, మరో భాగం అమరేశ్వరుడిగా వెలిసింది. నర్మదా నది ఆ పవిత్ర స్థలాన్ని చుట్టుముట్టి సహజ సిద్ధమైన ఓం ఆకారాన్ని సంతరించుకుంది. వింధ్యుని అహంకారం నశించి పరమభక్తుడిగా శాశ్వత కీర్తిని పొందాడు. ఆ దివ్యక్షేత్రమే యుగాలుగా విశ్వానికి వెలుగును ప్రసాదిస్తున్న పవిత్ర ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. తదుపరి వీడియోలో కలుద్దాం.